హలో అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ స్వామి వారిని కోరుకుంటున్నాను. నేను ఈరోజు చూపించే టెంపుల్ వచ్చేసి ఓదెలలో ఉంటున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని. ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది. శ్రీ మల్లికార్జున భ్రమరాంబాదేవి ఆలయంగా కూడా పిలువబడుతుంది. ఇక్కడ ఈరోజు ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది నేను మీకు వివరించబోతున్నాను. యాక్చువల్గా మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. వాళ్ళది పెద్దపల్లి దగ్గర గంగారం అనే విలేజ్. ఆ విలేజ్ నుంచి జస్ట్ 15 మినిట్స్ దూరంలో పెగడపల్లి తర్వాత ఓదెల గ్రామం అనేది వస్తుంది. నేను ఆ గ్రామానికి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఆ గ్రామంలో ఉన్న ఈ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ విశిష్టతను గురించి తెలుసుకొని నేను దర్శనం కోసం అయితే వచ్చాను. ఇక్కడ ఈ శివయ్య తీరని కోరికలను తీర్చేవాడు, అడిగిన వరాలను ఇచ్చేవాడు ఆ బోలా శంకరుడు. అలాగే ఇక్కడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ధర్మ మార్గాన్ని చూపించిన వారు, తండ్రి మాట జవదట్టని వారు ఆ శ్రీరామచంద్రుల వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. అందుకోసమని ఇక్కడ శ్రీరాముల వారి ఆలయాన్ని కూడా పక్కకే నిర్మించారు. ఈ ఆలయంని పంకజ మహాముని సేవించారు. ఈ ఆలయము కృతయుగం నాటిది. అంటే 700 సంవత్సరాల నుంచి దండకారణ్యంలో ఈ ఆలయం అనేది ఉండడం జరిగింది. ఒకప్పుడు దట్టమైన అడవుల మధ్య ఈ ఆలయం అనేది ఉండడం జరిగింది. తర్వాత కృతయుగంలో శివలింగం పైన పుట్ట అనేది వెలిసింది. తర్వాత ఒక రైతు, ఓదెల అనే రైతు తమ పొలాన్ని నాగలితో దున్నుతూ ఉండగా ఆ నాగలికి ఆ శివలింగము తట్టుకొని ఆ శివలింగం పైన దాని తలకి గాయమైతే జరిగింది. అప్పుడు కోపంతో ఆ స్వామివారు పుట్టలో నుంచి తను ఆకాశవాణిగా మాటలను రైతుకు వినిపించేలాగా చేశారు. అప్పుడు ఆకాశవాణి నుంచి తనకి కొన్ని మాటలైతే వినిపించాయి. నా శివలింగం పైన నువ్వు గాయం చేశావు అని కోపంతో తన రైతు వంశాన్ని శివయ్య అయితే శపించారు. అప్పుడు వెంటనే ఆ రైతు చాలా బాధతో తండ్రి తప్పైంది మన్నించండి అని తను ఆ స్వామివారిని వేడుకుంటారు. అప్పుడు ఆ స్వామివారు తనకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అప్పటి నుండి ఈ క్షేత్రము ఓదెల మల్లన్న స్వామిగా కూడా పిలువబడుతుంది. అప్పుడున్న ఆగవ పండితుల ద్వారా నిత్య కైంకర్యాలు, పూజా సేవలు అందుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడున్న శ్రీ మల్లికార్జున స్వామిని అగ్గి మల్లన్నగా కూడా పిలువబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు అని అది ఒక భయము. అగ్గి మల్లన్న అనేది ఒక ప్రత్యేకమైన పేరుగా ఇక్కడ స్వామివారిని పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి భ్రమరాంబిక దేవి అమ్మవారు ఉంటారు. క్షేత్రపాలకుడైన కాలభైరవుడు కూడా ఇక్కడ ఉంటారు. కాలభైరవుడు కూడా మొన్న రీసెంట్గా తవ్వకాలలో కాలభైరవుడి విగ్రహం కూడా బయటపడింది. ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణ ఎలా చేస్తారు అంటే ధ్వజస్తంభం నుంచి మొదలుకొని సోమసూత్రం వరకు వచ్చి అక్కడి నుండి నందీశ్వరుని దర్శించుకొని మళ్ళీ ధ్వజస్తంభం నుంచి వచ్చి అక్కడి నుంచి సోమసూత్రం వరకు ఇలా దర్శనం చేసుకోవాలి. అలా చేస్తే మోక్షం అనేది దొరుకుతుంది. అట్లాంటి పవిత్ర ప్రదక్షిణను చేసుకొని కోరిన కోరికలు మనకి స్వామివారు తీరుస్తారు అని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. ఇక్కడ స్వామివారిని ఖండేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు అన్ని క్షేత్రాలలో కన్నా ఇక్కడ ఈ క్షేత్రంలో 2 రూపాలలో కొలువై ఉంటారు. సాకారం, నిరాకారం అండి. ఆదిరెడ్డి దంపతులు ఇక్కడ స్వామివారిని సేవించి స్వామివారికి తన కోరికను చెప్పుకుంటారు. స్వామి, ఇక్కడ ప్రజల కష్టాలు చాలా ఘోరంగా ఉన్నాయి, చూడలేకపోతున్నాము అని అక్కడ ఆదిరెడ్డి దంపతులు ఆ స్వామివారిని మీరు మాకు కొడుకుగా పుట్టండి అని చెప్పేసి స్వామివారిని కోరగా ఆ స్వామివారు ఆ దంపతులు ఇద్దరికీ కొడుకుగా పుడతారు. అప్పటి నుండి స్వామివారిని
ప్రజల కష్టాలు తీర్చే శ్రీ మల్లికార్జున స్వామిగా పిలువబడుతున్నారు. అన్ని దేవాలయాల్లో మనకి ముందుగా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు కదా, ఇక్కడ మాత్రం మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారండి. అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తారు. ఈ అభయాంజనేయ స్వామి మనకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే హనుమాన్ ఇక్కడ ప్రత్యేకమండి. ఇక్కడ మల్లన్న పట్నాలు బోనాలు ఖచ్చితంగా భక్తులు మన పౌర్ణమికి, ఆషాఢ మాసానికి, వైశాఖ మాసానికి, చైత్ర మాసానికి వచ్చి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. పట్నాలు బోనాలు అభిషేకాలు చేయించుకుంటారు. పట్నాలు అంటే స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఒగ్గు పూజారులు ఉంటారు. ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది. సో ఇదండి నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని మన వ్యూవర్స్ అందరికీ కూడా చేరవేయాలని నేను ఈ వీడియోని మీకు షేర్ చేయడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి అండ్ నా వీడియో మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.